మలేషియా ఆసియాలోనే ఒక అందమైన దేశం. ఆ దేశ ప్రగతిలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. కారణం, దాదాపు 100 సంవత్సరాలకు పూర్వం చిత్తూరు, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల నుండి అనేక మంది తెలుగువారు అక్కడి రబ్బరు తోటలలో పనిచేయడానికి వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు వారి 3వ తరం వారు అక్కడ పెద్ద పెద్ద పదవులలో స్థానికులతో సరిసమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విశేషమేమిటంటే 100 సంవత్సరాల క్రితం మన తెలుగు నేలపై ఏ భాష అయితే మాట్లాడేవాళ్లమో అదే భాషను వారు ఇంకా మాట్లాడడం ఆశ్చర్యం, కలుషితం కాని పదప్రయోగం ఆనందం. అటువంటి తెలుగువారి కుటుంబాలలో జరిగిన ఒక ప్రేమ కథే మన తెలుగబ్బాయి. ఇప్పటికే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నా వరుణ్, ఎవరూ పడేయట్లేరు. అవునరా, ఈ దినానికి వేండా, రేపటి దినానికి పాకలం. ఈరోజు కనీసం 3 టూరిస్ట్ అయినా పడగొట్టకపోతే నాకు నిద్ర పడదు. ఎందుకురా ఇంత పట్టుదల? పొరపాటున పోలీసులకి చిక్కామో? ఆమా ఆమా, ఒరు మారు మాటుకున్నారనుకో మాడుదా పగలగొడుతురు. వేండా, పోయిలాం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. చెప్పింది చేయండి, లేదా నా పట్ల లెవెల్ నేను పడతాను. ఓకేలా, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. డిస్పర్స్. ఎస్ పాస్, డిస్పాస్ లా. ఎవరో చైనీస్ కి గొట్లా. వెల్కమ్ టు మలేషియా. బ్రదర్, చైనా నుంచి కేఎల్ వచ్చి నువ్వు లేకుండా ఫ్యామిలీ ఫోటోనా? You are right. కెమెరా ఇవ్వు బ్రదర్, నేను తీస్తా. Yes, please. One more. Yeah. Terima kasih. You make camera, please. Put it. Abang, you make camera. Take it. No. Take it. Give it to me. I said give it to me. Hey!
మచ్చా ఫిగర్ నల్ల తెల్లగా ఉన్నదిలా స్నాప్ స్నాప్ What's happening? उत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभू